మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే పరిశుద్ధులందరినీ తీసుకువెళ్ళాలని ఆయన వస్తున్నాడు. ఎవరైతే పవిత్రముగా పరిశుద్ధముగా ప్రభువుని ప్రేమించి ఆయన్ని ఆరాధించే ప్రజలు, ఆయనను మహిమపరిచే ప్రజలు, దేవుడు ఆయనతో కొనిపోవడానికి ఆయన రాకడ సిద్ధముగా ఉన్నది. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన గొప్ప దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ప్రభువుని హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ సంతోషముగా ఆ రాజుని ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఈ లోకంలో మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకత్వాన్ని బట్టి, మనము చేసిన క్రియలను బట్టి ప్రభువు పరలోక రాజ్యంలో మనకు కిరీటాలు ఉంచాడు. ఎవరైతే ఆ కిరీటాలకు వారసులుగా ఉంటారో, ఆ కిరీటాలు పొందుకోవడానికి ప్రభువుని ఈ లోకంలో మహిమపరుస్తూ ఉంటారో, దేవుడు వారి జీవితాన్ని చూస్తాడు. ప్రభువుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రాజుగా
యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఆయన ఈ లోకములకు రాజుగా రాబోతున్నాడు. ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన సన్నిధిలో ఎవరైతే నిలబడతారో, ఆయన్ని ఎవరైతే పూజిస్తారో, ఆరాధిస్తారో, ప్రభువు వారిని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ప్రభువు వారిని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. మేఘాల మీద ఆయన వచ్చుచున్నాడు. 1000 ఏళ్ల ఇలపై యేసు రాజ్యమేలను. ఆ పరలోక రాజ్యములో నీకు నిట్టూర్పులుండవు, నీకు కన్నీళ్లు ఉండవు. యేసుతో ఆయన ముందు ఆయనతో నువ్వు సంతోషముగా జీవిస్తావు. ఈ దినమున ఇంక నుండి జీవితంలో ప్రభువుని ప్రేమించకపోతే, ఇంక నుండి జీవితంలో ప్రభువుకి స్థానం ఇవ్వకపోతే, ఈ దినమున ప్రభువునిగా అంగీకరించు. ఆయనే రాజు, ఆయనే దేవుడు, ఆయనే కాపరి, ఆయనే ఈ లోకమును సృజించిన దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండి, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే దేవునికి మీ హృదయంలో స్థానం ఇస్తావో, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఆయన్ని తెలుసుకోవడానికి ప్రభు పైన విశ్వాసం ఉంచిన ప్రజలను, ప్రభు పైన నమ్మకం ఉంచిన ప్రజల్ని, ఆయన దేవుడిని అంగీకరించిన ప్రజల్ని ఆయన తీసుకుపోవడానికి క్రైస్తవుని మర్చిపోతుంటున్నాడు. ఆయన రాకడ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయి, ఆయన రాకడ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయి. ఏదో ఒక దినమున ఆ ప్రభువుని యేసయ్యని మనము అంగీకరించాలా. ఏదో ఒక దినమున ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనము అంగీకరించాలా. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ, ఈ లోకంలో ఉన్నవన్నీ జీవాశ, శరీరాశ, జీవ కుటుంబము, నేత్రాశ, అవి ప్రభువు దగ్గర నుండి వచ్చినవి కావు. అవి ప్రభు దగ్గర నుండి వచ్చినవి కాదు. ప్రభువు గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు. ఆయన్ని హృదయపూర్వకంగా